ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లెజెండరీ అవార్డ్ విన్నర్, అనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్రంప్ యొక్క డెసిషన్స్ కానీ మరి ఇవన్నీ చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పటికీ కూడా మన ఇండియన్స్కి అమెరికా వెళ్ళడం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది అంటారా? సాధ్యమేనా అసలు వెళ్ళడం? చదువుకోవడానికే కానీ, ఉద్యోగాలు చేయడానికే కానీ, మరి అక్కడ సెటిల్ అవ్వడానికే కానీ, ఇవన్నీ చూసుకుంటే ఒక్కసారి ఓవరాల్గా మీ అనాలిసిస్లో ఏం చెప్తారు సార్? ప్రజెంట్ ఇప్పటికీ కూడా సాధ్యమేనా మన వాళ్ళకి అంటే? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాజ్ ఎ సొల్యూషన్. కాకపోతే కొద్దిగా ఫైన్ ట్యూన్ చేసుకోవాలి, మాడిఫై చేసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలి, మన దగ్గర ఏముంది. ఇక్కడ మిస్ అనేది దెర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. అంటే వాళ్ళకి కావాల్సింది మనకున్న గ్యాప్ ఉంది. అర్హతలో, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో, క్వాలిఫికేషన్లో, మ్యానిపులేషన్స్, స్కిల్ సెట్ అంటాం, అవి లేవు. అందుకని వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ సెటిల్ అవ్వాలంటే డెఫినెట్గా 100% పాసిబుల్ లేదు. ఎందుకు? మనం ప్రాపర్గా చదువుకోవాలి, ప్రాపర్గా స్కిల్స్ అక్వైర్ చేయాలి, ఎక్స్ట్రా స్కిల్స్. ఇప్పుడు కంప్యూటర్లో ఇవాళ అనేది రేపు అనేది ఉండదు, రేపు ఇంకోటి వస్తుంది. ఇవాళ రేపు ఎవ్రీ డే ఇట్స్ చేంజింగ్, డే బై డే ఇంప్రూవ్ అవుతూనే ఉంది. ఇప్పుడు రోబో ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఇవన్నీ. ఇక్కడ ఏమవుతుందంటే, ఎందుకు ఒకప్పుడు అమెరికా అంటే అమెరికా అల్లుడు అనగానే చాలా మోజు ఉండేది. ఇండియా అమెరికా సంబంధం అంటే వాడు ఎంత కట్టినట్టే. నాకు తెలిసి మేము చదువుకున్నప్పుడు MBBSకి 3 కోట్లు ఇచ్చారంట అప్పుడు, 30 years బ్యాక్. ఇప్పుడు ఎంత ఉంటుంది మనకు తెలియదు. సో అది ఒక బ్రాండ్ అయిపోయింది. అంటే అమెరికా మీన్స్ మళ్ళీ మిగతా ఏ కంట్రీలకు రాలేదంట. మిగతా ఆస్ట్రేలియా, సింగపూర్, మళ్ళీ ఇవి కూడా ఫారెన్ కంట్రీస్. బట్ దాన్ని అంత అమెరికాకు ఉన్న క్రేజీ లేదు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నా ప్రకారం మన కంట్రీ వదిలి వెళ్ళిపోవడం నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ కూడా ఉన్నాయి. శాలరీ కొద్దిగా ఉంటే ఖర్చులు కూడా అక్కడ అంతే ఉంటాయి కదా. ఇప్పుడు మనకి రూపాయలు, వాళ్ళకి డాలర్స్. బట్ వాళ్ళు ఒక రెంట్ కావాలంటే నెలకి 2-3 లక్షలు ఖర్చు పెట్టాలి ఒక ఫ్లాట్ తీసుకుంటే ఇండియన్ కరెన్సీలో, అండ్ కొన్ని సో మెనీ డాలర్స్. సో అక్కడ కూడా ఇక్కడ నిద్ర లేని రాత్రులు, స్లీప్లెస్ నైట్. అక్కడ ఏంటంటే డాలరు, టైం, అంతే, ఇంకేముంటుంది. మనుషులు కనిపించరు, బంధాలు ఉండవు. బట్ ఫ్యాషన్ ఉండడానికి వెళ్ళొచ్చండి. వెళ్ళినప్పుడు కరెక్ట్ వేలు వెళ్ళాలి. అంటే ఏం ఎలిజిబుల్ ఉంది, ఏం క్వాలిఫికేషన్ కావాలి, MS పాస్ అయ్యావా, IEL టెస్ట్ పాస్ అయ్యావా, ఎంత స్కోర్ వచ్చింది, దాని తర్వాత ఎక్స్ట్రా స్కిల్స్ నువ్వు ఏం ఎక్వైర్ చేసావు. కంప్యూటర్ ఏంటంటే ఎక్స్ట్రా స్కిల్ రాకపోతే పైకి రాడు. ఎక్స్ట్రా స్కిల్ అంటే జావా, రకరకాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు జావా మెయిన్, జావా కోర్, జావా అడ్వాన్స్ అంతమంది నేర్చుకోవట్లేదు. ఫస్ట్ డబ్బులు లేవు జనాల దగ్గర. నేర్చుకోవాలంటే ఎక్స్ట్రా 30, 40, 50 వేలు నెలకు ఖర్చు పెట్టాలి మంచి ఇన్స్టిట్యూట్లో. ఇప్పుడు అమీర్పేటలో ఉన్నాయి. అమీర్పేట ఇన్స్టిట్యూట్ అంటే బిగ్గెస్ట్ హబ్ ఇన్ ఇండియా. అమీర్పేటలో ఉన్న మన మైత్రివనం ఉంది కదా, అది ఇండియాలోనే. ఒకప్పుడు కలెక్టర్ సైట్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ హబ్ అంటే అమీర్పేట. ఇన్ని సిటీల్లో ఢిల్లీ, ముంబై రాదు. అలాగే 30% ఆఫ్ బిలియనర్స్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. సో హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ సో మెనీ థింగ్స్. ఒకటి కాదు, 2 కాదు. సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళాలో పర్ఫెక్ట్గా చదువుకుంటే మంచి స్కిల్ వెళ్ళి త్రూ ప్రాపర్ ఛానల్, ప్రోటోకాల్లో వెళ్తే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంటారు. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అమెరికాలో, మోర్ దెన్ 15-20 పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు 1990sలో వెళ్ళిపోయారు. 90s వెళ్ళిపోయారు. ఇప్పటివరకు దే గాట్ సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్ 2 వచ్చాయి. ఈ లాస్ట్ 10 years 12 years నుండి ఇబ్బందులు ఉన్నాయి, స్టాక్ అయిపోయింది. సో ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే వీళ్ళు మంచిగా చదువుకొని ఏం కావాలో తెలుసుకొని ఆ ఎగ్జామ్ రాసి ప్రాక్టీస్ చేసి స్కిల్స్ ఎక్వైర్ చేసి అప్లై చేస్తే ఐ డోంట్ థింక్ ఎనీ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఎవరికంటే అన్స్కిల్డ్ వాళ్ళకే. ట్రంప్ కూడా అందరినీ పంపించలేదు. పీపుల్ హు హావ్ ఎంటర్డ్ అమెరికా ఇల్లీగల్లీ అండ్ వితౌట్ స్కిల్స్, వితౌట్ ప్రాపర్ సర్టిఫికేట్స్. మేనేజర్ సర్టిఫికేట్ వేరు, రియల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వేరు. సర్టిఫికేట్ ఏముంది, వచ్చి 10,000 ఇస్తే సర్టిఫికేట్ వస్తుంది, బట్ స్కిల్స్ రావు కదా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నారు, టెస్టింగ్లో దే ఆర్ ఆస్కింగ్ టు రైట్ కోడింగ్ ఇస్తున్నారు. అక్కడ రాసిన దాని విధానం బట్టి ఎస్ ఆర్ నో అని పాస్ చేస్తారు. సో అది వెరీ ఇంపార్టెంట్. అంటే స్మార్ట్గా ఉంటేనే వెళ్ళాలి అక్కడికి. టాలెంట్ ఉండాలి, స్మార్ట్ ఉండాలి. మ్యానిపులేట్ చేశారు, సింపుల్ వర్డ్లో మ్యానిపులేట్ చేసి ఇల్లీగల్ వేలో వెళ్ళకూడదు. మామూలుగా వెళ్తే డెఫినెట్లీ దేర్ లైఫ్ ఈజ్ బ్లాక్ బస్టర్. అంటే అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేసుకుని బ్రతికేద్దాం, అది కుదరదు. హ్యావ్ ఏ ప్రాపర్ స్ట్రాటజీ అండి. అమెరికాకి వెళ్ళంటే మీరు 5th క్లాస్ నుండి 6th క్లాస్ కోచింగ్ ఇస్తున్నారు. GRE ఎగ్జామ్ కానీ, GMAT కానీ, IEL టెస్ట్ కానీ అంత ఈజీ టెస్ట్లు కాదు. చదువుకున్నట్టుకు ఈజీయే. చదువులేని ఇప్పుడు MBA చేయాలంటే GMAT చేయాలి, ఇంజనీరింగ్ కావాలంటే GRE, MS చేయాలంటే.
సో దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. దానికి ఇచ్చే 10th క్లాస్ 12th క్లాస్ స్టాండర్డ్ ఇస్తారు. బట్ ఇప్పుడు ఎవరికి గుర్తుంటాయి? మనం సెకండ్ ఇయర్లో చదువుకుని థర్డ్ ఇయర్లో గుర్తుండదు మనకి. అందుకని టైట్ చేశాడు. మంచిగా ఉన్నాడికి దెర్ ఇస్ నో ప్రాబ్లం, బట్ చెడ్డగా ఉన్నాడు వెళ్ళకూడదు. మీకు బెటర్ బీ ఇన్ ఇండియా. అంటే సార్ ముందు ముందు మరి ఇంకా అమెరికా అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానే అమెరికా గుర్తొస్తుంది ఫస్ట్. మేబీ చాలా ఉన్నాయి, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ ఇవన్నీ ఉన్నాయి. అయినా సరే ముందుగా గుర్తొచ్చేది పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ అమెరికా. అమెరికాలో లక్షల మంది భారతీయులు ఉన్నారండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, దాదాపు 55-56 లక్షల మంది ఉన్నారు. అందులో ఒక 10-20% వాట్ ఎవర్ పర్సెంటేజ్ ఇల్లీగల్ ఎంట్రీస్ ఉన్నాయి. వీళ్ళు అమెరికా వెళ్ళాలంటే తప్పులేదండి, కరెక్ట్గా. నేను మళ్ళీ అదే చెప్తాను, మీరు గో రైట్ వే, రైట్ ప్రాసెస్. అక్కడ వెళ్ళి సెటిల్ అవుదాం, అక్కడ వెళ్ళి ఎత్తుకుందంటే యూఆర్ రాంగ్. ఎందుకంటే మీరు వెళ్ళే విధానం కన్సల్టెంట్ ద్వారా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వెళ్ళిపోతున్నారు. అది ఎంతకాలం అటు దిగిన తర్వాత మిమ్మల్ని ఎవరు రిసీవ్ కూడా చేసుకోరు. అప్పుడు ఏం చేస్తారు? సో కళం పోదు, ఉంటుంది. ఉన్నవాడికి పర్ఫెక్ట్ ఉన్నవాడికి ఉంటుంది, ఇల్లీగల్గా వెళ్ళినవాడికి ఉంటుంది. అంటే అక్కడ చదువుకొని మనకు ఉద్యోగాలు రావంటారా అక్కడ చదువుకున్న వాళ్ళకి? ఈ పాయింట్ అమెరికాలో నాకు తెలిసి ఓవరాల్గా 3000 యూనివర్సిటీలు ఉన్నాయి. 3000 యూనివర్సిటీ 10% పర్ఫెక్ట్ యూనివర్సిటీలు. అంటే అక్కడ జాబ్లు వచ్చే ఒక ప్రొఫెసర్లు, మన వాళ్ళు రీసెర్చ్ అసిస్టెంట్లు అట్లా వెళ్తారు, అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, ఫైనాన్స్ అసిస్టెంట్. ఆ 2700 అనేది మ్యానిపులేటెడ్ యూనివర్సిటీ. అంటే ఆ సీట్ దొరికేస్తుంది, డబ్బులు ఇస్తే సీట్ వస్తుంది. ఇప్పుడు ఐఐటీలో డబ్బులు పెడితే సీట్ వస్తుందా? లేదు. ఐఏఎస్లో డబ్బులు పెడితే సీట్ వస్తుందా? రాదు. జనరల్గా ఎక్స్ట్రీమ్ వెళ్తే వేరు. ఇక్కడ కూడా ఎవరికైతే ఈ 300 యూనివర్సిటీల్లో దొరుకుతుందో వాళ్ళ లైఫ్ బ్లాక్ బస్టర్ ఉంటుంది. ఎవరైతే చిన్న చిన్న యూనివర్సిటీ పేరుకుంటే యూనివర్సిటీ ఎవరికి తెలియదు కూడా, లోకల్లో కూడా తెలియదు, అలాంటప్పుడు ఏమవుతుంది? మనం వెళ్ళి ఇబ్బంది పడతాం. జాబ్స్ రావు. జాబ్స్ అంటే ఎక్కడ దూరంగా ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేసినట్టు తెలిసిపోతుంది నువ్వు ఎక్కడికి వెళ్తా, రోజు అక్కడికి. యూనివర్సిటీ దాటకూడదు. డ్యూటీలు అనేది క్యాంపస్లో చేసుకోవాలి. ఇంకా చూసుకుంటే సార్ మన ఇండియన్ ఫ్యామిలీస్ కూడా చాలా మంది స్థిరపడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకే కానీ ఇప్పుడు ట్రంప్ తెచ్చే నిర్ణయాలు కానీ, నావిగేషన్ కానీ, ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయంటారా ముందు ముందు? అదేనండి, రూల్స్ ఫాలో అయినట్టుగా ఏం ప్రాబ్లం లేదు. రూల్స్ ఫాలో కానట్టు డెఫినెట్లీ 120% ఇంపాక్ట్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఫాలో ది రైట్ పద్ధతి. కంట్రీ పేరు కూడా మీరు చేసే మంచి పనికి మంచి పేరు వస్తుంది, చెడ్డ పనికి చెడ్డ పేరు వస్తుంది. అంటే వచ్చామా, చదువుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు గోల్తో వెళ్ళాలి. పిల్లలు ఎవరైనా వెళ్ళాలనుకుంటే దే షుడ్ హ్యావ్ ఎ కాంక్రీట్ ప్లాన్. కాంక్రీట్ అంటే సిమెంట్ అంత గట్టిగా ఉండాలి. ఇవాళ ఒకటి రేపు ఒకటి వెళ్ళినట్టు అంటే వర్కౌట్ కాదు. అందుకనే ఇప్పుడు ఐఐటి కోసం కానీ ఎంఎస్ కానీ 6th 7th క్లాస్ ఓరియంటేషన్ మొదలుపెట్టారు. ఇప్పుడు కొన్ని కాలేజ్ స్కూల్లో కూడా కంప్యూటర్స్ కంపల్సరీ చేస్తున్నారు, మిగతా సబ్జెక్టులు తీసి. స్పోర్ట్స్ కానీ హెల్త్ వైజ్ కానీ కొన్ని టాపిక్ మాకు ఉన్నప్పుడు లేవు. మేము చదువుకుంటే అన్నీ లేవు. కంప్యూటర్ అంటే ఎవరికి తెలియని కూడా తెలియదు. మేము కంప్యూటర్స్ చదువుకున్నప్పుడు పాస్కల్, ఫోర్ట్రాన్, బేసిక్ అని ఉండేవి. అవి పేర్లు కూడా ఎవరు తెలియదు. మేము చదివినప్పుడు బయటకు వచ్చినా అవి వాల్యూ పోయింది, మారిపోయాయి. ఇప్పుడు అలా లేదు. ఎవ్రీడే ఇంప్రూవ్ అవుతుంది. ఏ వచ్చాక ఇంకా స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది ఏఐని మేనేజ్ చేయగలరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో స్కిల్ లేని వాళ్ళు డెఫినెట్గా దే కెనాట్ సర్వైవ్ ఫర్ లాంగర్ టైం. ఇప్పుడు చెప్పారు మీరు ఏ అన్నారు కదా సార్, ఇప్పుడు అదొకటి ఎఫెక్ట్ ఉంది బాగా అమెరికాలో. ఏ రావడం వల్ల కూడా కొంతమందిని పంపించేస్తున్నారు తిరిగి అంటున్నారు. అంటే కొద్ది టైం, డెఫినెట్గా అది కరెక్ట్, బట్ కొద్ది టైం పడుతుందండి. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ఇనిషియల్ స్టేజెస్. అందరూ జాబులు ఏం పోవు. ఎవరైతే ఇల్లీగల్ ఏరుతారో మొత్తం కొద్దిగా తగ్గుతుంది, ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ యాక్యురసీస్ పెరుగుతాయి, టైం స్పీడ్ పెరుగుతాయి. కంప్యూటర్లో మీనింగ్ ఏంటి? యాక్యురసీ. రెండింటి మన టైం తీసుకున్నది ఒక సెకండ్లో వచ్చేస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కొట్టగానే ఆన్సర్స్. మనం చేయలేము మాన్యువల్గా. కొన్ని రిప్లేస్మెంట్ అవుతాయి. ఇప్పుడు అన్ని రోబోలు వచ్చి అన్ని సర్వెంట్ పనులు కూడా రోబో చేస్తుందంట. ఇంక బట్టలతో కూడా రోబో చేస్తుంది. ఇంకేం మిగిలే మన దగ్గర. హౌస్ వైఫ్ ఆర్ హ్యాపీ, స్విచ్ ఆన్ చేసి కూర్చొని టీవీ పెట్టుకొని సీరియల్ చూసుకుంటే సరిపోదు. సో ఫైనల్గా మరి ఎలాన్ మస్క్కి ట్రంప్కి కూడా కొంచెం విభేదాలు వస్తున్నాయి, పడట్లేదు అంటున్నారు. ఈ ఎఫెక్ట్ కూడా మన ఇండియన్స్ పైన ఏమైనా ఉంటుందంటారా? పాజిటివ్ చెప్పాలంటే నిజంగా గొడవలు ఉండొచ్చు, నెగిటివ్ చెప్పాలంటే ఇది డ్రామా అవ్వచ్చు. రాజకీయ నాయకులు పైన పేరు చెప్పి ఒక ఇద్దరు అపోజిట్ పార్టీస్ అసెంబ్లీలో కొట్టుకుంటారు, రాత్రి ఒకటే బార్లో కల్పిస్తారు. అది చెప్పలేం ఎవరని. డ్రామా చేయడానికి కారణాలు ఏంటంటారు? దేనికోసము? పబ్లిక్ ఓట్లు కావాలి కదా. ఇప్పుడు నేను చెప్పను, ఒక సీఎం ఇంకో సీఎం కొడుక్కి కాంట్రాక్ట్ జాబ్స్ ఇచ్చారు, బయట మాత్రం కొట్టుకున్నారు తెర మీద. ఏంటో ఏం మాట్లాడుతున్నాను కానీ. సో ఇవాళ ఈయన సీఎం, రేపు వద్దు ఆయన అవుతాడుగా, రివర్స్ అవుతాడు. సో కొంతమంది నిజంగానే ఉంటారు, కొంతమంది ఏమైనా కంపెనీ కారు. నాకు తెలిసిన మినిస్టర్లు ఐఏఎస్ దే డోంట్ యూజ్ పర్సనల్ పనికి పర్సనల్ కార్సే వాడతారు. కానీ ఆఫీషియల్ డీకే అంతోనే ఒక ఆయన ఉండే డిఫెన్స్ మినిస్టర్, ఆయన నడిచి వెళ్తాడంట. ఈ డజంట్ యూజ్ కార్స్, ఓన్లీ అఫీషియల్గా వాడతాడు.
చాలామంది ఉన్నారు అట్లా మంచి లీడర్స్, కానీ వాళ్ళు హైలైట్ అవ్వరు. మీరు ఏదైనా సినిమా చూసుకుంటే ఇప్పుడు RRR డైరెక్టర్ ఎవరంటే మీరు చెప్పేస్తారు, RRR ప్రొడ్యూసర్ చెప్పండి, కానీ డబ్బులు కట్టేది ఎవరు? ప్రొడ్యూసరే. ప్రొడ్యూసర్ కూడా ఎక్కడా లైమ్లైట్లో రాడు, పేరు తెర వెనకాలే ఉండిపోతాడు లైఫ్ అంతా. ఎస్, హీరో పేరు చెప్తారు, డైరెక్టర్ పేరు, మిగతా ఈయన పేరు చెప్పలేం. డబ్బులు పెట్టిందే ఈయన, బట్ ఆయన మీకు చెప్పండి ఏ సినిమా ప్రొడ్యూసర్ నాకు తెలియదు, మీకు తెలుసా? డైరెక్ట్ తెలుసు మనకి. అట్లా ఏంటంటే ఇక్కడ మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా లీగల్గా ఏ గవర్నమెంట్ పాలసీ ఏమన్నా అది ఫాలో అయితే ఏం ఇబ్బంది ఉంటుంది. ఫాలో కానడానికి డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్. సో ఓవరాల్గా ఏం చెప్తారు సార్, మన వాళ్ళు ఈ టైంలో అమెరికా వెళ్ళడం అనేది ఆలోచన అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అది ఇండివిజువల్ పర్సన్ ఉంటుంది, కేస్ టు కేస్. మీ పాలసీ వేరే ఉండొచ్చు, నా పాలసీ వేరే ఉండొచ్చు. కొంతమంది తల్లిదండ్రుల ప్రెజర్తో చదువుతారు, కొంతమంది వాళ్ళని చదువుతారు, కొంతమంది ఏది దొరకని చదువుతారు. సో రకరకాలుగా ఉన్నాయి. మా ఇండివిజువల్ కేస్ టు కేస్ మాట్లాడు. వెళ్ళడం మంచిది, వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధాలు వచ్చాయనుకోండి, అది డిఫరెంట్. ఇన్ఫ్లేషన్, ట్యాక్స్ రేటు, శాలరీస్, ఇప్పుడు ట్యాక్సేషన్ కూడా వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది మనలాగా. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నాయి, అక్కడ సంపాదిస్తున్నారు, అక్కడ కూడా తక్కువ ఇక్కడికే వస్తున్నారు. సో ఫ్యూచర్లో రాను కొద్దిగా స్టెబిలైజ్ అవుతుంది అనుకుంటాం, మొత్తం ప్రతి ఒక్క కామన్ ప్లాట్ఫామ్ వస్తుంది.